వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జరగబోయే ఎన్నికల్లో ప్రజలే బటన్ నొక్కి జగన్కి బుద్ధి చెప్తారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. నివాస్ న్యూస్ నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకో పరిపాలనకు స్వస్తి పలుకుతూ సైకిల్ పాలనకు ప్రజలు స్వాగతం పలకటం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కొరవడిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. పోలీసు వ్యవస్థలో సమర్థవంతమైన అధికారులు ఉన్నారని, వైకాపా ప్రభుత్వం వారి చేతులను కట్టేస్తూ చట్టాన్ని వైఎస్ జగన్ తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ బటన్ నొక్కి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అదే బటన్ నొక్కి మే 13న పోలింగ్ బూతుల్లో వైఎస్ఆర్సీపీకి అపజయాన్ని కలిగించి వైఎస్ జగన్ ఇంటికి పంపించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి వేసుకున్నారన్నారు. రాష్ట్రాన్ని అవినీతి, అరాచక, అంధకార ఆంధ్రప్రదేశ్ని చేశారని, అదేవిధంగా గత ప్రభుత్వంలో 3.3 లక్షల కోట్ల అప్పులను జగన్ ప్రభుత్వం వచ్చాక 12 లక్షల కోట్లయిందని, సగటు ఒక వ్యక్తి పైన 2.5 లక్షల రుణభారం మోపారని, జగన్ సక్సెస్ఫుల్ సీఎం అని చెప్పుకుంటున్నారని, కానీ ఆయన కేవలం స్టిక్కర్ల సీఎంగా మిగిలిపోయారని, ప్రజలను ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి కోల్పోయారని, అదేవిధంగా తులసి వనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చిన ఘనత జగన్కే దక్కుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమి అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్సీ పెంచలయ్య, నరసింహనాయుడు, ప్రధాన కార్యదర్శులు జి విజయ్, వై రాజేష్, యశ్వంత్ సింగ్, నెల్లూరు రూరల్ కన్వీనర్ ఈశ్వరయ్య, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ ముక్కు రాధాకృష్ణ, జిల్లా కార్యదర్శులు పరశురాం, చిలక ప్రవీణ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి గంజం పెంచల ప్రసాద్, మోర్చా అధ్యక్షులు యాకసిరి ఫణిరాజు, అశోక్, మండల అధ్యక్షుడు వెంకటేష్, బీజేఎం జనరల్ సెక్రటరీ నవీన్, కడిమి వెంకట శేషయ్య, సోషల్ మీడియా కన్వీనర్ ముని సురేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. బీజాపూర్ ఎన్కౌంటర్లకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ. ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీ నేడు బంద్కు పిలుపునిచ్చింది. బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్ నిర్వహించి తలపెట్టింది. ఏప్రిల్ 15 నివాస్ న్యూస్. తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పరిధిలో బంద్కు పిలుపునిచ్చింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్కు పోలీసులు పిలుపునిచ్చారు. మావోయిస్టుల ఏరువేత టార్గెట్గా భారీగా భద్రతా బలగాలు కోంబింగ్ చేస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ కాల్పుల మూతతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దద్దరిల్లింది. వరుస ఎన్కౌంటర్లతో విలవిలలాడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో సెంట్రల్ రీజియన్ బంద్కు పిలుపునిచ్చింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యం యుద్ధ భూమిగా మారింది. ఒక ఎన్కౌంటర్ మరొక ముందే మరో ఎన్కౌంటర్ జరుగుతోంది. పెద్దగా కాల వ్యవధి కూడా లేకుండానే దండకారణ్యంలో తుపాకుల మూత మోగుతోంది. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ మరొక ముందే మరో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పూజారి, కాంకేర్, ములుగు జిల్లా సరిహద్దు కర్రిగుట్టల వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. బలగాలు కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలోనే AK-47 లైట్ మెషిన్ గన్, 12 బోర్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని ధృవీకరించారు. తెలంగాణ గ్రే హౌట్స్, ఛత్తీస్గఢ్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ సరిహద్దులో పోలీసులు భారీగా కోంబింగ్ నిర్వహిస్తున్నారు. 2 వారాల వ్యవధిలో 3 భారీ ఎన్కౌంటర్స్ జరిగాయి. బీజాపూర్ జిల్లా బాసిగూడ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్లో జిల్లా కోర్చోలి ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు, ఇవాళ సరిహద్దు కర్రిగుట్టల వద్ద ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జోరు పెంచిన కాంగ్రెస్. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మరియు సురేష్ షెట్కర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు. పెద్ద శంకరంపేట. మెదక్ జిల్లా శంకరంపేట మండలంలోని
మూసాపేట, ఆరేపల్లి, కమ్లాపూర్, లక్ష్మాపూర్, శంకర్పేట గ్రామాల నుండి 600 మంది గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి మరియు సురేష్ కుమార్ షెట్కర్ సమక్షంలో బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. భారీగా చేరిన వారిలో శంకరంపేట ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్, కమలాపూర్ ఎంపీటీసీ రాజుధర, కొలిపల్లి ఎంపీటీసీ గణేష్ మారుతి, మాజీ ఎంపీటీసీలు విగ్రమ్ వేణుగోపాల్ గౌడ్, పున్నయ్య, మహేష్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్లు శంకర్రావు, శంకరయ్య, కుంట్ల రాములు, మాణిక్యం, ఉప సర్పంచ్ బక్కారెడ్డి, గంగాధర్, సెట్ శ్రీనివాస్ గౌడ్, బోయిని శంకర్, మహబూబ్, గంగయ్య, వార్డు మెంబర్లు, సిడిసి డైరెక్టర్లు, విద్యా కమిటీ చైర్మన్లు మరియు వివిధ కుల సంఘాల నాయకులు చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి మరియు శంకరంపేట మండల నాయకులు పాల్గొన్నారు. నారాయణపేట జనజాతర సభలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. నివాస్ న్యూస్. నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరియు పలు నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు ముఖ్య నాయకులు పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ ముదిరాజు ముద్దుబిడ్డ చిరకాల కోరిక అయినటువంటి బీసీడీ నుండి బీసీఏకు మార్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.